జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈ విశ్వవసు నామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఈ విశ్వవసు నామ సంవత్సరం ఎలాంటి ఫలితాన్ని తెచ్చిపెట్టబోతూ ఉంది, ఏ ఏ విషయాల్లో అనుకూలతలను సూచిస్తుంది, ఏ ఏ విషయాల్లో శుభత్వాన్ని సూచిస్తుంది, ఏ ఏ విషయాల్లో అదృష్టాన్ని సూచిస్తుంది, అలాగే ఏ ఏ విషయాల్లో జాగ్రత్తలను సూచిస్తుంది. జాగ్రత్తలు సూచిస్తూ ఉన్నప్పుడు మనకి ఆ విషయాల్లో మనం పర్టికులర్ విషయాల్లో కనుక మనం జాగ్రత్తగా ఉంటే కనుక మనకి ప్రతికూల పరిస్థితులు లేనట్లే. ఫస్ట్ మనం అక్కడ మనకి ప్రాక్టికల్ రెమెడీ ఏంటంటే జాగ్రత్తలు సూచించే అంశాల్లో మనం జాగ్రత్త పడితే కనుక ప్రతికూలతల్ని మనం అధిగమించినట్లే. అసలు ప్రతికూల పరిస్థితులు జాగ్రత్తలు ఒక్కొక్కసారి మనకి తెలియకుండా, జాగ్రత్తలు చూసుకోకుండా, సూచనలు చూసుకోకుండా కొన్ని పనులు చేయడం వల్ల ప్రతికూల పరిస్థితులు వస్తాయి. అసలు ప్రతికూల పరిస్థితులను అధిగమించడానికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో మనం ఈ సంవత్సరం చూద్దాము. విశ్వవసు నామ సంవత్సరంలో మొదటగా ఈ విశ్వవసు నామ సంవత్సరంలో మనకి గోచర గ్రహస్థితుల గురించి తెలుసుకొని తదుపరి మనం రాశుల వారీగా మాట్లాడుకుందాము. మొదటగా దేవగురువు అయిన బృహస్పతి మే నెల సగం వరకు కూడా ఆయన సంచారము వృషభ రాశిలో ఉంటుంది. మే నెల సగం తర్వాత నుంచి ఆయన మిథున రాశిలోకి ఆయన సంచారం సాగుతుంది. అప్పుడే మనకి సరస్వతి నది పుష్కరాలు కూడా వస్తాయి. ఆయన ఎప్పుడైతే మిథున రాశిలోకి అడుగు పెడతాడో అప్పుడు సరస్వతి నది పుష్కరాలు వస్తాయి. అలాగే శనీశ్వరుడి సంచారం మీనరాశిలో ఈ సంవత్సరం నుంచి ప్రారంభమవుతూ ఉంది. శనీశ్వరుడి సంచారం మీనరాశిలోకి రావడం వల్ల మకర రాశి వాళ్ళకి ఏలినాటి శని అయిపోతూ ఉంది. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని అయిపోయింది. కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ శని అయిపోతూ ఉంది. ఇప్పుడు ఏలినాటి శని మేషరాశి వాళ్ళకి ప్రారంభమైంది ఈ సంవత్సరం నుంచి, విశ్వవసు నామ సంవత్సరం నుంచి. అలాగే సింహరాశి వాళ్ళకి అష్టమ శని ప్రారంభమైంది. ధనురాశి వాళ్ళకి అర్ధాష్టమ శని ప్రారంభమైంది. శనీశ్వరుడు గోచార గ్రహస్థితుల రీత్యా ఆయన మీనరాశి సంచారం రీత్యా ఇక్కడి నుంచి 2.5 ఏళ్ల పాటు మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని, మేషరాశి వాళ్ళకైతే 7.5 సంవత్సరాలు ఏలినాటి శని అప్లికేబిలిటీ ఉంటుంది. 2.5 సంవత్సరాలు సింహరాశి వాళ్ళకి అష్టమ శని ఉంటుంది. అలాగే 2.5 సంవత్సరాలు ధనుసు రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని ఉంటుంది. మీనరాశి వాళ్ళు కూడా ఏలినాటి శనిలోనే ఉన్నారు. కుంభరాశి వాళ్ళు కూడా ఏలినాటి శనిలోనే ఉన్నారు. కుంభరాశి వాళ్ళకి ఏలినాటి శని ఇంకా 2.5 సంవత్సరాల్లో అయిపోతుంది. మీనరాశి వాళ్ళకి ఇంకా 5 సంవత్సరాలు ఏలినాటి శనిలో ఉన్నారు. మేషరాశి వాళ్ళకి ఇప్పుడే ఏలినాటి శని మొదలైంది. అలాగే రాహుదేవుడు మరియు కేతుదేవుడు ఈ సంవత్సరం ప్రారంభంలో శనీశ్వరుడు మరియు రాహుదేవుడు కలిసి మీనరాశిలో సంచారం చేస్తారు. మే నెల చివరిలో రాహుదేవుడు సింహరాశిలో మీనరాశిలో నుంచి కుంభరాశిలోకి వస్తున్నాడు. మీనరాశిలో సంచారం చేసే రాహుదేవుడు మీనరాశిలో నుంచి కుంభరాశిలోకి వస్తున్నాడు. అలాగే కేతు భగవానుడు కన్యారాశిలో ఆయన సంచారం చేస్తూ ఉన్నారు. కన్యారాశిలో సంచారం చేసే కేతు భగవానుడు కన్యారాశి నుంచి సింహరాశిలోకి అడుగుపెట్టబోతూ ఉన్నాడు. సో ఇది మనకి గోచారంలో ఉన్న గ్రహస్థితుల్లో సంచారము. మేలో 3 ప్లానెట్స్ మారుతున్నాయి. గురు భగవానుడు మేలో మిథున రాశిలోకి వస్తున్నాడు వృషభ రాశిలోంచి. మే చివరిలో రాహుకేతువులు కూడా వాళ్ళ గ్రహ సంచారాన్ని మారుస్తూ ఉన్నారు. ఇన్నాళ్ళు మీన రాశిలో ట్రాన్సిట్ చేసిన రాహు భగవానుడు ఇప్పుడు కుంభరాశిలోకి రావడము, అలాగే కేతు భగవానుడు కన్యా రాశిలో ట్రాన్సిట్ చేసిన కేతు భగవానుడు సింహరాశిలోకి రావడము. ఇవి గోచారంలో ఉన్న గ్రహ గమనాలు. ఈ గోచారంలో ఉన్న గ్రహ గమనాలను అనుసరించి అన్ని రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఈ విషయాలు మనం తెలుసుకుందాము. ఆదాయ వ్యయము, రాజ్యపూజ్యం, అవమానం వీటితో పాటుగా మనం తెలుసుకుందాము. కుంభరాశిలో పుట్టిన వాళ్ళకి ఆదాయ వ్యయం, అలాగే రాజ్యపూజ్యం, అవమానం. ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 7, అవమానం 5. కుంభరాశి కుంభలగ్నంలో పుట్టిన వాళ్ళకి ఏలినాటి శని చివరి పాటలో ఉన్నారు. మీరు ఇంకా 2.5 సంవత్సరాల్లో మీకు ఏలినాటి శని అయిపోతుంది. ఏలినాటి శని చివరి పాటలో ఉండడం వల్ల మీకు ఏంటంటే, అలాగే మీకు పంచమ స్థానంలో మే తర్వాత మే 15 ముందు వరకు కూడా గురు భగవానుడు మీకు చతుర్థ స్థానంలో, మే మధ్య తర్వాత నుంచి మే సగం తర్వాత నుంచి గురు భగవానుడు మిథున రాశి అంటే మీ పంచమ స్థానంలో సంచారం జరుగుతుంది. రాహు భగవానుడు మే చివరి ఆఖరణ మీ రాశిలోకి వస్తాడు. కేతు భగవానుడు మీకు సప్తమ స్థానంలోకి వెళ్తాడు. రాహుదేవుడి యొక్క స్వరాశి కుంభరాశిని రాహు భగవానుడు అలాగే శనీశ్వరుడు వీళ్ళిద్దరూ కూడా షేర్ చేసుకుంటారు. ఇప్పుడు మీకేంటంటే రాహుకేతువులు ఇచ్చేది, మిగతా ఈ శనీశ్వరుడు మరియు గురు భగవానుడు ఇచ్చే ఫలితాలు ఏంటంటే
జడంగా ఉన్నవి ఏవైనా సరే మీ లైఫ్లో వాటన్నిటిని కూడా సాల్వ్ చేస్తారు. ఏదన్నా ఒక ప్రాబ్లం ఉంది, అది సాల్వ్ అవ్వట్లేదు అంటే మీకు ఏలినాడ్స్ అని జరుగుతున్నా పెద్దగా ఏం ఎఫెక్ట్ పడలేదు మీకు కుంభరాశిలో అంటే మరీ మీ జాతకం అస్సలు బాగలేకపోతే తప్పించి అప్పుడు పడి ఉండవచ్చు. కానీ బట్ 90% అనేది కుంభరాశిలో పుట్టిన వాళ్ళందరికీ నార్మల్గానే ఉంది. ఎందుకంటే మీరే ఫస్ట్ బ్యాలెన్స్డ్గా ఉంటారు. ఇక్కడ క్యాన్సిలేషన్స్ ఏంటంటే మీకు కుంభరాశిలో పుట్టినా మీకు మంగళ మీ రాశిలో ఉన్న లేదా మంగళ డామినెన్స్ మీ రాశి మీద ఉంటే అప్పుడు మీకు ప్రాబ్లమ్స్ ఉంటాయి, అది వేరే సంగతి. బట్ అవి రేర్ కండిషన్స్ కాబట్టి జనరల్గా మనం చూసుకుంటే మీకు అంత ఏలినాడ్స్ అయినా ఎఫెక్ట్ పడలేదు. అయితే ఇప్పుడు శనైశ్వరుడు మీకు ద్వితీయ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు. ద్వితీయ స్థానంలో ఆయన సంచారం చేస్తూ సహజకాల పురుషుడు కుండలిలో నుంచి 1000వ స్థానం కూడా అయింది. కొన్ని ఖర్చులు మీ చేత పెట్టిస్తాడు. ఖర్చులు అంటే మీరు ఇల్లు కొనుక్కోవాలని అనుకుంటున్నారు అనుకోండి, మరి ఇల్లు కొనుక్కోవాలంటే ఖర్చు పెట్టాలి కదా, అలాంటి ఖర్చులు ఉంటాయి. వివాహం చేసుకోవాలనుకుంటున్నారు అనుకోండి, మరి వివాహానికి డబ్బు ఖర్చు అవుతుంది కదా. సో ఇలాగా ఏం ఖర్చులు పెట్టించినా అవసరమైన ఖర్చులు మాత్రమే పెట్టిస్తాడు. శనీశ్వరుడు యొక్క బ్యూటీ అది, అవసరమైన ఖర్చులు పెట్టిస్తాడు. మీ రాశ్యాధిపతి కూడా అవ్వడం వల్ల మీకు ఇంకా ధూమ్ధామ్గా మీరు చేయగలుగుతాడు. అందులో ఇక్కడ రాహు భగవానుడు కూడా మీ రాశిలోకి ఎంటర్ అవుతున్నాడు కదా. సో కని విని ఎరుగని రీతిలో మనం చేద్దామన్నట్టు చేపిస్తాడు రాహు భగవానుడు. ఇది మీరు విదేశాలు వెళ్ళాలని అనుకుంటే విదేశాలు వెళ్ళడానికి అనుకూలమైన శుభ సమయము. అయితే ఇక్కడ వివాహ విషయంలో మే చివరి నుంచి అంటే జూన్ నుంచి వేసుకోవచ్చు. మీ జాతక బలాన్ని అనుసరించి మీరు వివాహ ప్రయత్నాలు చేయాలి. మీ జాతక బలంలో మీ జాతకంలో కళ్యాణ గడియలున్న గురు శుక్రుల బలం ఉంటే ప్రాబ్లం ఏం లేదు. ఈ రెండు లేకపోతే కళ్యాణ గడియలు లేకపోతే వివాహానికి గోచారం సపోర్ట్ చేయట్లేదు. ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. సో కొత్తగా ప్రయత్నాలు చేయాలనుకునే వాళ్ళు డెఫినెట్గా మీ జాతకాన్ని చూసి మీరు ప్రయత్నం చేసుకోవాలి. అలాగే మీరు వ్యాపారస్తులైతే కనుక వ్యాపారస్తులైనా మీరు అంటే పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేస్తుంటే భాగస్వామి వ్యాపారాలు చేస్తూ ఉంటే మీ యొక్క వ్యాపార భాగస్వామితోటి మీకు విభేదాలు తలెత్తి మీరు సొంతంగా స్వయం ప్రతిపత్తితోటి మీ వ్యాపారాన్ని నడుపుతారు. మీరు స్వతంత్ర వ్యాపారస్తులు అయితే కనుక ఇంకా స్వతంత్రంగానే మీరు మీ అంతటా మీరు చేసుకుంటారు, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే వ్యాపారస్తులకి ఒక విషయం ఏంటంటే కొన్నిటికి ఆశపడతారు. అంటే ఒకసారి ఎక్కువ తీసుకుందాము, 3-4 నెలలు కష్టపడేది 5-6 నెలలు కష్టపడేది ఒకటే గోలో వస్తుంది, ఇది చేయడం వల్ల వస్తుంది. ఇలాంటి టెంప్టింగ్ ఆఫర్స్ వస్తాయి. మీకు ఆఫర్స్ రావడం ఏంటి, అది జెన్యూన్ అని కూడా మీకు అనిపిస్తుంది, మీరు చూస్తారు మీ కళ్ళారా. కానీ అది మీ వరకు వచ్చేప్పటికి అది రివర్స్ అవ్వచ్చు, చూసుకోండి. అందులో ప్రత్యేకించి మీరు స్పెక్యులేషన్స్లో ఉంటే డెఫినెట్గా చూసుకోవాలండి. అక్కడ మీరు జన్మజాతకంలో రాహుకేతువుల యొక్క బలం ఉంటేనే మీకు కలిసి వస్తాయి, లేకపోతే మీరు అనుకున్న దానికి రివర్స్లో వెళ్తుంది. ఆకస్మికంగా డబ్బులు వచ్చేస్తాయి, 6 నెలలది ఒక్కసారి మనం ఇది చేయడం వల్ల తీసుకోవచ్చు, లేదా సంవత్సరం ప్యాకేజీ ఇది ఒక్కటి చేయడం వల్ల తీసుకోవచ్చు. ఇలాంటివి ఏవైనా మీ దృష్టికి వస్తే కొంచెం చూసుకోండి. రెగ్యులర్గా మీరు చేసే వ్యాపారాలకి ఎలాంటి ఇబ్బంది లేదు, కానీ ఇలాంటిది ఏదైనా మీరు తీసుకోవాలని అనుకుంటే కనుక కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీరు ఆచితూచి అడుగులు వేయాలి మీరు ఇప్పుడు. ఎందుకంటే అది మీకు అదేమంటారు ఎండమావులు అవుతాయి. సో అందుకని సింపుల్గా చెప్పాలంటే అలా కాకుండా మిమ్మల్ని మీరు జాగ్రత్త చేసుకోండి. డెఫినెట్గా మీ రొటీన్ వ్యాపారానికి ఇబ్బంది ఏమి ఉండదు, హ్యాపీగా వెళ్ళిపోతుంది. దాంట్లో గోచార గ్రహస్థితులు ఎలాంటి ఇబ్బందులు కలిగించట్లేదు, ఇన్ఫ్యాక్ట్ మీకు బ్లెస్సింగ్స్ని అందజేస్తున్నాయని చెప్పాలి. రెగ్యులర్గా చేసే వాటికి అది ఉద్యోగం అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు, రెండింటికి అనుకూలంగానే ఉంది, ఇబ్బంది అయితే ఏం లేదు. యాక్చువల్గా ఉద్యోగస్తులు పాపం ఇబ్బంది పడ్డారు, కుంభరాశిలో పుట్టిన వాళ్ళు మంచి చూశారు లాస్ట్ 2.5 yearsలో. బట్ ఆ మంచి ఊరికే ఏం రాలేదు, అంటే కష్టపడింది ఏది దొరకదు అన్నట్టు అది అందరికీ అప్లికేబుల్ అయ్యే నానుడే. కానీ కుంభరాశిలో పుట్టిన ఉద్యోగస్తులకి మామూలు కష్టం పడలేదు ఉద్యోగం విషయంలో. బాగా కష్టపడి ఏడిపించి ఇచ్చారు మీకు పొజిషన్. బట్ ఇప్పుడు ఏంటంటే మీకు బాగుంది, అంటే ఒక రకంగా గ్రహణం నుంచి బయటకు వచ్చారు ఉద్యోగస్తులు అందరూ కూడా. వ్యాపారస్తులకి అంతేం ఇబ్బంది లేదు.
అంటే కొంచెం పడ్డారు, బట్ ఉద్యోగస్తులతో కంపేర్ చేస్తే అంతే మీరు పడలేదు. కొంచెం మీకంతటే మీకు స్ట్రెస్ ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో, ఒక ఇన్సెక్యూరిటీ అంతే తప్పించి అవేమి నిజంగా లేవు అని ఇప్పుడు మీకు ఇది అర్థమయ్యే చెప్పాలంటే, సపోజ్ మనం ఏదైనా ఒక హారర్ సినిమా చూసామనుకోండి, ఎగ్జాంపుల్కి చెప్తున్నా, సహజంగా చాలామందికి, అందరికని చెప్పండి 90% ఆఫ్ ద పీపుల్కి ఎలా ఉంటుందంటే, ఒక వారం రోజులు ఆ సినిమా ట్రాన్స్ ఉంటుంది, కనీసం ఒక 3 రోజులన్నా ఉంటుంది. మన ఎక్కడికి వెళ్ళినా, బాత్రూంలోకి వెళ్ళినా, పక్క రూమ్లోకి వెళ్ళి ఏమన్నా వస్తున్నాం మన వెనక అన్నట్టు ఒక భయం ఉంటుంది. రోజు వెళ్ళే రూమ్లే, రోజు వెళ్ళే బాత్రూమే, ఎప్పుడు అనిపించింది అప్పుడు ఎందుకు అనిపిస్తుంది? ఆ సినిమా మన మైండ్లో ఉండడం, అదొక భయమే. మళ్ళీ ఆ తర్వాత అది మర్చిపోయిన తర్వాత ఏముండదు, బాత్రూమ్కి వెళ్ళినా ఏముండదు, మనం అక్కడ ఒక గదిలో ఉన్నా ఏముండదు, తలుపులు కిర్రు అని చప్పుడైనా మనకి ఏమనిపించదు, మామూలుగానే ఉంటుంది. బట్ ఆ ట్రాన్స్లో ఉన్నప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, మీకు గడిచిన 2.5 సంవత్సరాలు మీకు అలా అభూత కల్పనలు, భయపడ్డారు అంతే. మీకంతా బాగానే ఉంది వ్యాపారస్తులు, కానీ ఉద్యోగస్తులకు అలా కాదు. బట్ ఇప్పుడు ఏదైనా సరే ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి ఇద్దరికి బాగుందండి, ఇబ్బంది ఏం లేదు, మంచి టైంలోనే ఉన్నారు. మీరు వివాహితులు అయి ఉంటే మీ జీవిత భాగస్వామి విషయంలో మీరు కొంచెం పర్టికులర్గా ఉండాలి. మీరు మగవాళ్ళు అయితే మీ శ్రీమతి యొక్క పట్ల ఆమె అంటే తన 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 విషెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ సంకల్పం నెరవేరుతుంది, వాటిల్ని మీరు ప్రోత్సాహం ఇవ్వండి. సపోజ్ మీరు ఆడవాళ్ళు అయితే మీ మీ భర్తకి మీరు సహకారం అందించాలి. అందిస్తే వారు అనుకున్నవి గోల్స్ వారు రీచ్ అవ్వగలుగుతారు. అలాగని అంటే ఏమంటారు, సహకారం అందించడం అంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఇందాక నేను చెప్పినట్లు ఏదో సంవత్సరం సంపాదన అలాంటి విషయాల్లో కాదండి. బట్ ఏదైనా ఒక మంచి పని చేయాలంటే, అంటే ఏదైనా సరే వాళ్ళ అభిప్రాయాలు మీకు బాగా కలిసి వస్తాయండి. సింపుల్గా చెప్పాలంటే అది ఫైనాన్షియల్ మ్యాటర్స్లో అని నేను చెప్పను, బట్ మిగతా విషయాల్లో బాగా కలిసి వస్తాయి. అన్నీ ఫైనాన్షియల్తోనే ముడిపడి ఉండవు కదా. సపోజ్ మీ పిల్లలకి పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారు, మంచి సంబంధం వచ్చింది, మీకు నచ్చి ఉండకపోవచ్చు, మీ జీవిత భాగస్వామికి నచ్చి ఉండొచ్చు, ఇది చేస్తే వాళ్ళకి బాగుంటుంది వాళ్ళ లైఫ్ అని చెప్తే, అది మీరు దానికి రెడ్ టిక్ పెట్టుకుని గ్రీన్ టిక్ పెడితే నిజంగానే బాగుంటుంది. సో ఇలాగా సపోజ్ ఏదైనా ఇల్లు వెతుకుతున్నారు కొనుక్కోవాలని చెప్పి, ఏదైనా గృహ ప్రయత్నాలు చేద్దామని అనుకుంటున్నారు అనుకోండి. సపోజ్ ఆలు లేదు, సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం, ఇంకా అక్కడ ఇన్కమే పూర్తిగా పెరగట్లేదు, అప్పుడే మీరు చేస్తారా? ఇలాంటి అడ్డు మాటలు చెప్పకుండా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చెయ్యనియండి. ఇప్పుడు ఏంటంటే అలా చేయడం వల్ల డబ్బులు ఆటోమేటిక్గా అవే వస్తాయి. మళ్ళీ అదేది ఆకస్మికంగా ఏదో ఓవర్ నైట్ స్టార్స్ లాగా కాదు, దానికి తగ్గట్టు కృషి చేయిస్తుంది డెస్టినీ, చేయించి ఆ స్టేజ్కి మిమ్మల్ని తీసుకెళ్తుంది. సో ఇలాగ మీ జీవిత భాగస్వామి ఏమైనా ఇలాంటివి చెప్తే అడ్డు చెప్పకుండా ప్రోత్సాహం అందించండి. అది ఎందుకంటే బాగా టర్న్ అవుతుంది కాబట్టి. ఇప్పుడున్న గోచార గ్రహస్థితులు వచ్చా మరీ మీ జన్మజాతకం సహకారంగా లేకపోయినా 30% చూస్తారు. సో అప్పుడు ఏంటంటే మీరు ఇంకా దానికి రెమెడీస్ చేసుకొని అలాంటి బలాన్ని మీరు పెంచుకోవాలని అర్థం. ఎప్పుడైతే మే మధ్య తర్వాత నుంచి, మే సగం తర్వాత నుంచి గురు భగవానుడు మీకు పంచమ స్థానంలోకి వెళ్తాడో అక్కడి నుంచి మీకు దైవబలం పెరిగినట్లు అనిపిస్తుంది, మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మీ మనసులో ఉన్న భయము, బాధ, బెంగ అంతా మటుమాయం అయిపోతుంది. అంటే భగవంతుడు హీల్ చేస్తూ ఉన్నాడు పంచమ స్థానంలో ఉండి. మీకు సంతానానికి చాలా మంచి సమయము. మీ జ్యేష్ఠులకి మీకు ఎంతమంది సంతానం ఉంటే అందరికీ మంచి సమయం. మీరు సంతానం కోసం ఎదురు చూస్తూ ఉంటే సంతాన సాఫల్యమయ్యే సమయం, సంతానానికి మంచి సమయము, మానసిక ప్రశాంతత, మరియు మీరు అనుకున్న పనులు నెరవేరే విధంగా ఈ రకంగా 3 ప్రామిసెస్, 3 వాగ్దానాలు గురు భగవానుడు మీ కుంభరాశి కుంభలగ్నంలో పుట్టిన వాళ్ళకి చేస్తున్నాడు. పరిహారం ఏం చేయాలన్న విషయాన్ని ఇప్పుడు మనం చూద్దాం. కుంభరాశిలో పుట్టిన వాళ్ళు, అలాగే కుంభలగ్నంలో పుట్టిన వాళ్ళు ఆంజనేయ స్వామి వారిని ఎక్కువగా ఆరాధించడము. ఆంజనేయ స్వామి వారికి మీ కుదిరితే మధ్య మధ్యలో వడమాల వేయడం, సింధూర పూజ చేయించడం, లేదా ఆకు పూజ, 3 చేయిస్తే మంచిది. లేదా మీకు ఏది మీరు చేయగలిగితే అది చేయడము. ఇవేమి చేయగలిగితే మంచిది. ఇవి చేస్తూ ఈ నామాన్ని జపించడం, అవి చేయలేకపోయినా ఈ నామాన్ని జపిస్తే కనుక వాయు వేగంతో మీ పనులన్నీ జరుగుతాయి. అలాగే కొన్నంత ధైర్యంతో, కొన్నంత స్థైర్యంతో, ఆత్మబలంతో మీ లైఫ్ని మీరు లీడ్ చేయగలుగుతారు. ఇప్పుడు రాహు భగవానుడు మీకు అది ప్రసాదిస్తూ ఉన్నాడు. దీనికోసం హనుమత్ పాదాలని మనం ఆశ్రయించాలి. రాహు భగవానుడు దుర్గామ్మవారిని పూజిస్తే ఎంత సంతోషిస్తాడో, హనుమంతుని పూజిస్తే కూడా అంతే సంతోషిస్తాడు.
ఎందుకంటే సూర్యనారాయణ మూర్తిని మింగినప్పుడు నా తర్వాత మింగింది నువ్వే, అందుకని నువ్వంటే నాకు ఇష్టం, నిన్నెవ్వరు ప్రార్థించినా వాళ్ళ జోలికి నేను వెళ్ళనని రాహు భగవానుడు హనుమంతుడికి చెప్పాడు. ఇది మనకు ఒక చిన్న మన స్క్రిప్చర్స్లో ఉన్న స్టోరీ నేను చాలా క్లుప్తంగా చెప్పాను. సో అలాగా దుర్గామ్మవారి ఆరాధన. ఇంకా కుంభరాశి కాబట్టి, వాయుతత్వ రాశి కాబట్టి వాయుపుత్రుడైన హనుమంతుడిని ఆరాధించాను. ఏ నామంతో ఆరాధిస్తారు? భజే వాయుపుత్రం, భజే వాయుపుత్రం, భజే వాయుపుత్రం. అలాగే రామనామాన్ని జపిస్తే ఆయన ఎక్కువ సంతోషపడతాడు. రాహు భగవాను అప్పిచ్చేస్తే మీకు ఆకస్మిక ధనలాభం కలిసి వస్తుంది. దానికోసం హనుమంతుడిని ప్రసన్నం చేసుకోవాలంటే రామచంద్రమూర్తిని ఆరాధిస్తే చాలా మంచి ఫలితాలను మీకు భగవంతుడు ప్రసాదిస్తాడు. అలాగే మీరు దుర్గామ్మవారిని కూడా ఆరాధిస్తే చాలా చక్కటి సత్ఫలితాలు ఉంటాయి. ఇవి కుంభరాశి కుంభలగ్నంలో ఉన్న వాళ్ళ ఫలితాలు. ఇవి విశ్వవసు నామ సంవత్సరంలో. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.